వెల్కమ్ టు ఐ న్యూస్. నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు భారీ శుభవార్త వచ్చింది. మహిళల టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ చేరలేకపోయినా ఇప్పుడు భారత మహిళల జట్టు ప్రపంచ వేదికపై మరో గొప్ప అవకాశాన్ని దక్కించుకుంది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో భారత్ తరపున మహిళల క్రికెట్ జట్టు అధికారికంగా బరిలోకి దిగనుంది. అసలు ఎలా అర్హత సాధించింది, పురుషుల జట్టుకు పరిస్థితి ఏంటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్షణం దగ్గర పడుతుంది. 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్లో మళ్లీ క్రికెట్కు చోటు దక్కింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో పురుషులు, మహిళల టీ20 క్రికెట్ టోర్నీలు నిర్వహించనున్నారు. ఒక్కో విభాగంలో కేవలం 6 జట్లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ సెమీఫైనల్కు చేరకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అదే టోర్నీ తర్వాత వచ్చిన ఐసీసీ ప్రకటన భారత అభిమానులకు సంతోషాన్ని అందించింది. ఆసియా నుంచి అత్యుత్తమ అర్హత పొందిన జట్టుగా నిలిచిన భారత్ నేరుగా 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఐసీసీ ప్రకటించిన కొత్త అర్హత విధానం ప్రకారం ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి ఒక్కో జట్టుకు నేరుగా అవకాశం కల్పించారు. మహిళల విభాగంలో ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, గ్రేట్ బ్రిటన్ తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన స్థానాలు ర్యాంకింగ్స్ మరియు 2027 ఒలింపిక్ క్వాలిఫైయర్ ద్వారా నిర్ణయించబడతాయి. మరోవైపు పురుషుల జట్టు మాత్రం ఇంకా అధికారికంగా అర్హత సాధించలేదు. డిసెంబర్ 2026 నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆసియాలో అగ్రస్థానంలో నిలవాలి. ఆ తర్వాతే భారత్కు నేరుగా ఒలింపిక్ బెర్త్ ఖరారవుతుంది. లేకపోతే 2027లో జరిగే ప్రత్యేక క్వాలిఫైయర్ ఆడాల్సి ఉంటుంది. 1900 ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారిగా క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్లో చోటు దక్కించుకోవడం చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు మరింత గుర్తింపు తీసుకురావడమే కాకుండా అమెరికా వంటి కొత్త మార్కెట్లలో ఈ ఆట విస్తరించేందుకు కీలకంగా మారనుంది. ఐసీసీ చైర్మన్ జే షా కూడా దీనిని క్రికెట్ చరిత్రలో మైలురాయిగా అభివర్ణించారు. భారత మహిళల జట్టుకు ఇది కేవలం ఒక అర్హత మాత్రమే కాదు, ఒలింపిక్స్ వేదికపై చరిత్ర సృష్టించే గొప్ప అవకాశం కూడా. ఇప్పుడు అందరి చూపు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ పైనే ఉంది.